మనం దేవుడు తన ప్రజలను చెరకు పంపించడం అనే దగ్గర ఆగి ఆయన మనతో ఎలా వ్యవహరించాడో చూస్తూ వచ్చాం. కానీ ఎవరైతే ఆయన చేతుల్లో మనల్ని బాధ పెట్టడానికి సాధనాలుగా ఆయన వాడుకున్నాడో వారి విషయంలో ఆయన ఎలా వ్యవహరించాడు అనేది మనం గతంలో ఎప్పుడు చూడలేదు. ఈసారి దానియేలు గ్రంథం చదువుతున్నప్పుడు నాకెందుకు ఆ తలంపు వచ్చింది, ఈ కారణం చేత ఆ దిశగా వాక్యాన్ని అధ్యయనం చేయటం బాగుంటుంది అనిపించింది. దేవుడు నెబుకద్నెజరును ఏమని పిలిచాడు? నెబుకద్నెజరును ఆయన పిలిచిన సంగతి చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 8-9 వచనాలు. సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశములో నుండి సర్వజనులను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. ఆయన నెబుకద్నెజరును నా సేవకుడు అన్నాడు. దేవుని పిల్లల్ని బాధ పెట్టేవాడు, దేవుని మందిరావరణంలో నుండి ఉపకరణాలన్నిటినీ పట్టుకుని వెళ్ళిపోయేవాడు, దేవుని పట్టణ ప్రాకారాన్ని పడగొట్టేవాడు, దేవుని పట్టణం యొక్క గుమ్మాలను తగలబెట్టేవాడు, దేవుని పిల్లల్ని చెరపట్టుకుని వెళ్ళేవాడికి మనకుండే అభిప్రాయం వేరు, దేవునికుండే అభిప్రాయం వేరు. ఆయన ఏమన్నాడు? నా సేవకుడు, మై సర్వెంట్. మనకి ఇష్టం ఉండదు, అవునా? దేవుడే అన్నాడు, నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను, నా సేవకుడు అని. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడైతే దేశములన్నింటినీ నా దాసుడుకు బబులోను రాజా నెబుకద్నెజరు వశం చేయుచున్నాను. ఎవరైనా? నా దాసుడు, నా సేవకుడు, నా దాసుడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, వీళ్ళ మీద కోపం పెట్టుకుని మనం ఏం చేయలేం. దేవుని పిల్లలకు విరోధంగా పనిచేసే వాళ్ళ మీద కోపం పెట్టుకుని మనం ఏం చేయలేం. దేవుడు వాళ్ళని ఒకవేళ నా సేవకుడని, నా దాసుడని అంటే మనం ఏంటి? ఇలా ఎందుకైంది అసలు? ఇలా అవడానికి గల కారణం ఏంటి? చూడండి, 25వ అధ్యాయంలో ఆయన ఏమంటాడు? తొమ్మిదవ వచనంలో, ఈ జనులను శాపగ్రస్తులుగాను, విస్మయాస్పదముగాను, అపహాస్యాస్పదముగాను, ఎప్పటికీ పాడుగాను ఉండజేసేదను. దేవుని పిల్లలకు పట్టబోతున్న దుస్థితిది. వీరికి పెట్టిన పేరేమిటి అంటే రోమాపత్రిక. తొమ్మిదవ అధ్యాయం
22వ వచనం. అలాగు దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకు తన ప్రభావమును చూపుటకును ఇచ్చించిన వాడై నాశనమునకు సిద్ధపడి వీరు దేవుని చేతిలో ఉగ్రతా పాత్రలు. దేవుని పిల్లలమైన మనం తప్పు చేస్తే, దేవుని జనాంగమైన ఇశ్రాయేలు తప్పు చేసినప్పుడు దేవుడు వీరిని ఉగ్రతా పాత్రలుగా నా సేవకుడు నా దాసుడని పిలిచాడు. ఆయనే కదా ఈరోజు కూడా, వ్యత్యాసం ఏమీ లేదు కదా. ఈ దినాన్న మనకు ఇబ్బంది కలుగుతుందని, మన మీదకు కష్టం రాబోతుందని, వచ్చిందని వెలువెల్లాడిపోతున్నాం. కానీ ఒకటి ఆలోచించటంలా, దేవుడు వారిని ఉగ్రతాపాత్రలుగా వాడుకుంటున్నాడేమో. దానికి కారణం మనకు వారుగారు వ్యతిరేకమైంది, మనకు దేవుడు వ్యతిరేకమయ్యాడు. వాళ్ళు మనకు శత్రువులు కాదు, మనం దేవునికి శత్రువులు అయ్యాం. ఈ దినాన మన వ్యక్తిగత జీవితాలను పరిశీలన చేసుకున్నప్పుడు మనకు మనం మంచిగా కనపడతాం. అందుకనే పౌలు గారు అంటాడు, నన్ను నేను చూసుకున్నప్పుడు నాలో నాకే దోషం కనరాదంటాడు. అంత మాత్రం చేత నేను నీతిమంతుడా? నాకుండే రీజన్స్ నాకుంటాయి, నాకుండే అభిప్రాయాలు నాకుంటాయి, నాకుండే ఆర్గ్యుమెంట్ నాకుంటాయి. వీటిని బట్టి ఐ ఫీల్ దట్ ఐఎమ్ గైడ్లెస్. కానీ అంత మాత్రం చేత నేను నిర్దోషినేనా? అంత మాత్రం చేత మనం నిరపరాధులమేనా? కాదని జ్ఞాపకం పెట్టుకోవాలి. వీరు బబులోనుకు వెళ్ళడానికి గల కారణాలు 3 వ్యక్తుల ప్రార్థనలో మనకు కనపడతాయి. దయచేసి చూడండి మీరు. మొదటిది ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం. తొమ్మిదవ అధ్యాయం 6, 7 వచనాలు. నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకున్నటకు సిగ్గుపడి కినుడునై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి. మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకు, ఖడ్గమునకు, చెరకు, దోపుకును నేటి దినమున ఉన్నట్లు అప్పగించబడు చేత మిగుల సిగ్గునొందిన వారం. అర్థమైందా మీకేమైనా? ఎజ్రా సిద్ధపరచబడిన యాజకుడై ఉండి అతడు ఇది సంభవించడానికి గల కారణాన్ని తన నోటితో తాను పశ్చాత్తాపడుకుంటున్నాడు. ఆయన చెప్పిన మాటలో చూడండి, మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి. క్రీస్తు రక్తంలో కడగబడ్డాం, వాస్తవం. దేవుని ఉదకం చేత పవిత్రపరచబడ్డాం, వాస్తవం. పరిశుద్ధాత్మ దేవుని చేత పవిత్రపరచబడుతూ పరిశుద్ధతలో ఎదుగుతున్నాం అనుకుంటున్నాం, వాస్తవమే. కానీ మనం మనలో నివసించే పరిశుద్ధాత్ముని దుఃఖపరుస్తున్నామని ఆలోచించాం. ఎవరు మన పాపాలు తీసివేయడం కోసం భూమి మీద ప్రత్యక్షమైనాడో ఆయన గాయాలు రేపుతున్నామన్న సంగతి మర్చిపోతాం, పట్టించుకోం. వాక్యానికి విరోధంగా మనం బ్రతుకున్నదనే సత్యాన్ని మనం అంగీకరించలేం. మనం చెప్పేది మనల్ని మనం సమర్థించుకోవడం కోసం చెప్పుకుంటుంటాం. ఎప్పుడు ఇలా జరుగుతున్నప్పుడు మన దోషాలు మన తలలకు పైగా లేచినట్టు కాదా?
వరద వలె దోషాలు మన తలల మీద నుండి ప్రవహిస్తున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? మీరే ఆలోచించండి. ఒకసారి నాతో పాటు మీరు కొత్త నిబంధన దగ్గరికి రండి. కొత్త నిబంధనలో దీనికి ఆస్కారం ఉందా అని మీ ఆలోచన వెళ్ళుండొచ్చు, నాకు తెలుసు. రండి వెళదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభము కాలము వచ్చి ఉన్నది, అది మన వద్దనే ఆరంభమైతే చాలు. దేవుని తీర్పులు ఆయన ఇంటి వద్దనే ఆరంభమయ్యే కాలం వచ్చి ఉన్నది, అది మన వద్దనే ఆరంభమైతే మన దోషాలు మన తలలకు పైగా హెచ్చిలేవా? నేను ఒక ప్రశ్న నన్ను నేను ప్రశ్నించుకుంటాను. నువ్వు చెప్పు, నువ్వు గర్విష్ఠివి కావా? నువ్వు చెప్పు, నీ అంతరంగం లోపల, బయటికి నువ్వెవ్వరినీ ఏమీ అనటంలా, మౌనంగా ఉన్నావు, సహిస్తున్నట్టు కనపడుతున్నావు, లోపల ఎన్ని అనుకుంటున్నావు? నువ్వు క్షమిస్తున్నావు, మర్చిపోగలుగుతున్నావా? లేదుగా. ఆయన సారూప్యతలోకి ఎక్కడొచ్చాం మనం? రావటం లేదు కదా. ఈ ఆలోచన మనకు వస్తే, బల దగ్గరికి వచ్చేటప్పుడు మనకొచ్చిన ప్రతి శ్రమకు మనకైతే ఇది సులువు మీద దొంగన్నాడే, మనకైతే ఇది అది కాదనేటి పరిస్థితి. అది భారతదేశమే కాదు, ఏ దేశమైనా సంఘానికి విరోధంగా అధికారం లేచింది అంటే, సంఘానికి విరోధంగా శత్రువులు లేస్తున్నారు అన్నప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం లేదా? ఒకసారి పరిశీలన చేద్దాం. ఇక 2 చూద్దాం. రండి, నెహెమ్యా దగ్గరికి వద్దాం. మొదటి అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థనను అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసిన వారము. జాగ్రత్తగా ఉండండి. ఎందుకో ఈ వచనం దగ్గర చాలాసేపు ఆగాను నేను. we confess our personal sins. మన వ్యక్తిగత పాపాలను ఒప్పుకుంటాం, కానీ కలెక్టివ్ సెన్స్లో ఎప్పుడైనా ఒప్పుకున్నామా? సార్వత్రిక సంఘంలో నువ్వు అవయవానివి, నేను అవయవాన్ని. సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అపరాధాలకు మనం ఎన్నడైనా ఇది జరిగింది ప్రభువా మా వలన అని వాళ్ళతో మనం ఐడెంటిఫై ఎప్పుడైనా చేసుకున్నామా? ఎప్పుడు చేసుకోం. మనల్ని మనం నీతివంతులుగా ఎంచుకుంటాం. నెహెమ్యా ఏం తప్పు చేశాడు? నెహెమ్యా ఇంటివారేం తప్పు చేశారు? ఇప్పుడు నా ఇంటివారు అన్నప్పుడు అబ్రహాము సంతానం అంతటిని గురించి మాట్లాడుతున్న మాట నేను ఎందుకు అనుకోకూడదు? ఇవాళ ప్రభువా క్రైస్తవ్యం నీకు విరోధంగా దిశలో నడుస్తుందయ్యా అని ఒప్పుకోవడానికి మనకేమిటి సిగ్గు? నిన్ను గాయపరిచే దిశగా ప్రయాణం చేస్తుందయ్యా. మేము క్రైస్తవులమైన మేము అని మనం కలిసి ఎందుకు వ్యక్తిగతంగా కాకుండా సామూహిక పరంగా మనం ఎందుకు పశ్చాత్తాపడం?
ఒక పర్సనల్ సెన్స్లో మాత్రమే ఒప్పుకుంటున్నాం, కానీ కలెక్టివ్ సెన్స్లో వీఆర్ నాట్ ఎట్ ఆల్ రిపెండింగ్. ఎప్పుడు పశ్చాత్తాపడ్డంలా. ఆలోచించండి ఒకసారి. ఏమో మన సహవాసంలోనే ఎన్ని లోపాలు ఉన్నాయో, నా వ్యక్తిగత జీవితంలో ఎన్ని లోపాలు ఉన్నాయో, నేను సామూహికంగా ఎప్పుడైనా ఒప్పుకున్నానా అంటే ఎప్పుడు ఒప్పుకోలేదు. ఇప్పటి వరకు బల దగ్గరికి వచ్చే ప్రతిసారి వ్యక్తిగతంగా ఒప్పుకోవటమే. అయ్యా నా ఇంటివారు అని ఎప్పుడైనా అన్నామా? అయ్యా నా సహవాసం అని ఎప్పుడైనా అన్నామా? అనలే. ఆర్ వి నాట్ రెస్పాన్సిబుల్ యాజ్ అన్ ఎల్డర్స్? పెద్దలుగా ఉన్న బాధ్యత కాదా ఇది? నాయకులుగా ఉన్న బాధ్యత కాదా ఇది? మర్చిపోయాం. అసలు మన ఆలోచన పదంలోనే అది లేదు. నా వరకు నేను బాగానే ఉన్నా, నా వరకు నేను మంచిగా ఉన్నా, ఇంతేగాని నా కుటుంబం సంగతి ఏంటి, నా సహవాసం సంగతి ఏమిటి, నాతో కలిసి పనిచేసే సేవకుల సంగతి ఏమిటి? వ్యక్తిగతంగా ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను, రైటే. యవనస్తులైన సేవకులందరి కొరకు విజ్ఞాపన చేస్తుంటాను, ఎవరి కారు జారకుండా కాపాడినైనా అని. కానీ ప్రభువా మా పాదములు జారకుండా కాపాడు, మాలో ఎవరైనా నీ అంతరంగానికి గాయం కలుగు చేసేమేమో క్షమించు. ఎందుకో ద కలెక్టివ్ సెన్స్ వాజ్ మిస్డ్. నేను గత పాపాలు ఒప్పుకోమని చెప్పడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న సందర్భం దగ్గర వ్యక్తిగతంగా కాకుండా మనం కుటుంబపరంగా ఒక యజమాని ఏం చేస్తాడు? నా ఇంటి వారి విషయంలో నీకు గాయం కలిగిందయ్యా క్షమించు అని అడగడా? అడగవలసిన అవసరత లేదా? ఉంది కదా. యోబు అడిగాడా లేదా? అడిగాడు కదా. ఆలోచించండి ఒకసారి. ఇక్కడ ఎందుకో దోషారోపణ మనసు మీద అధికంగా పడింది. ఇక 3 దగ్గరికి వెళదాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. మేమైతే ఏమంటున్నాడు ఆయన? మేమైతే, ఆగండి, మేమైతే అంటే వీళ్ళు మొత్తం నలుగురు వీళ్ళేనా? వాళ్ళ నలుగురు గురించి ఆలోచిస్తున్నాడా? 9వ అధ్యాయం 5వ వచనం. మేమైతే, ఈ నలుగురు ప్రత్యేకించుకున్నారు. ఈ నలుగురు దేవుని దగ్గర ప్రార్థన చేశారు. ఈ నలుగురు దేవుని చేతిలో సాధనాలుగానే ఉన్నారు. కానీ అతడు పశ్చాత్తాపడుతున్నప్పుడు చేస్తున్న ప్రార్థన దగ్గరికి వచ్చేటప్పటికి మేమైతే అన్నాడు. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యోదయ దేశమంతటికి నీ చెప్పిన మాటలను అంగీకరింపక ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారం. ఆ తిరుగుబాటులో నాకు కూడా పాలుంది కాబట్టే నేను కూడా ఇవాళ ఈ చెరలో ఉన్నా. నేను కూడా ఈ అవమానాన్ని అనుభవిస్తున్నా. నేను కూడా ఈ నష్టంలో ఉన్నా. ఈ కలెక్టివ్ సెన్స్ అనేది ఎందుకో ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఇలా అంటాం, ఆ సహవాసం అండి, ఆ సేవకుడండి, ఆ విశ్వాసులండి అంటున్నాం, మనం బాగున్నాం అన్నట్టు. కానీ సార్వత్రికంగా అక్కడ రక్షించబడిన వారు ఉన్నారు, ఇక్కడ రక్షించబడిన వారు ఉన్నారు. మనమందరం కలిస్తేనే కదా సార్వత్రిక సంఘం. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టినవాడు కదా.
దుఃఖం కలిగింది, బాధ అనిపించింది. ఇంకా 8వ వచనానికి వెళితే ఇంకా బాధాకరమైన మాటలు కనపడతాయి. ప్రభువా, నీకు విరోధముగా పాపం చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నపోవునట్లుగా నేను దీనికి సపోర్టింగ్గా మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. అంటే కొత్త నిబంధనలో దీనికి సంబంధం లేదని మీరంటే, ప్రభు తాను నేర్పిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మీరు ఆయన ఏమని ప్రార్థన చేయమన్నారు? పరలోకమందున మా 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 తండ్రి, తర్వాత మా అనుదినాహారం, మా ఎడల అపరాధం, మా 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 కాదా? మోడర్న్ క్రిస్టియానిటీ మిస్డ్ దిస్ ఆస్పెక్ట్. దట్ ఇస్ వాట్ ఐ అండర్స్టూడ్. అది నేను గ్రహించింది ఈ కొద్ది కాలంలో. మా అనే పదం మానేశాం. మనం ఇప్పుడు వ్యక్తిగత కేంద్రిత జీవితాలను జీవిస్తున్నాం. దుఃఖంగానే ఉంది, బాధ అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మన కన్నీళ్ళు మన కోసమే కాదనమాట, మన తోటి వారి కోసం కూడా ఏడవలసి ఉంది. ఒకసారి రాష్ట్రాలని జ్ఞాపకం చేసుకోండి, ఒకసారి దేశాలని జ్ఞాపకం చేసుకోండి. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు సార్వత్రిక సంఘంలో వాళ్ళు కూడా అవయవాలే. మనం ప్రస్తుతానికి క్షేమంగా ఉన్నట్టు కనపడుతున్నాం, లేం. We are nearer to reap the consequences in the future. సందేహమేం లేదు. కానీ మన అంతరంగాలలో అది జరగక మునిపే పశ్చాత్తాపడడం కాదు, జరిగిపోయిన తర్వాత పశ్చాత్తాపడతాం మనం, అంతే. ముందుగా గుర్తించి పశ్చాత్తాపడడం వేరు, పనిష్మెంట్ వచ్చిన తర్వాత పశ్చాత్తాపడడం వేరు. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. ద సెయింట్లీ లైఫ్ అండ్ ద పర్సనల్ లైఫ్. పరిశుద్ధత కలిగిన జీవితానికి వ్యక్తిగత జీవితానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఇది. ఒకే శిరస్సత్వం క్రింద ఉన్నాం, ఒకే ఆత్మకు ఆలయంగా ఉన్నాం, ఒకే పాత్రలో తాగుతున్నాం, ఒకే బాప్తిస్మం మనది, ఒక రొట్టెనే మన అనే భావాన్ని మనం కోల్పోయాం. ఒకసారి ఆలోచించండి. ఎవరికో అయింది, మనకెందుకు? కాదు కదా. వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. రేపొద్దున అందరం కలిసి ఒకే తండ్రి ఇంట్లో ఉంటాం, ఒక తండ్రి ఆయన, అక్కడే మనమంతా ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం నాకు నేను, నీకు నువ్వు. వీళ్ళున్నారే, వీళ్ళకున్న సెన్స్ ఇది, మా, మేము, మన అనే భావం. ఇప్పుడు వీళ్ళని చెరకు అప్పగించాడు ఆయన. చెరలో ఆ ఉగ్రతా పాత్రని నా సేవకుడు అన్నాడు, నా దాసుడు అన్నాడు అని ఊరుకుంటే బాగుండిపోయేది. ఇంకా ఏమన్నాడో చూడండి ఒకసారి.
25వ అధ్యాయం. నాలుగు ఆరు వచనాలు కలిసి ఉన్నాయి. అందులో చివరి భాగం చదువుతున్నాను. యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచూవచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవి యొగ్గుకుంటిరి. ఇరవై 27వ అధ్యాయం 8వ వచనం. ఏ జనము ఏ రాజ్యము బబులోను రాజైన నెబుకద్నెజరునకు దాస్యము చేయనొలక బబులోను రాజు యొక్క కాడిని తన మెడ మీద పెట్టుకొనదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనము చేయించే వరకు ఆ జనమును ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను. నెబుకద్నెజరు కాదండి, దేవుడే శత్రువు అయితే. along with Nebuchadnezzar, God is going to be distracted. దేవుడే నాశనానికి పూనుకుంటే వాట్ ఈస్ అవర్ కండిషన్? ఉగ్రతా పాత్రలు ఎన్నున్నా పర్వాలేదు, కానీ దేవుడు మనకు శత్రువు అయితే మనకంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లో మరి ఇంకెవరూ లేరు. ఈ దినాన్న దేవుని అంతరంగానికి మనం ఏ విషయంలో బాధ కలుగు చేసామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మా అనే భావం మాలో కొరవడింది ప్రభువా, నాలోనే నేను ఉండిపోయినాను, మాలోనికి ఇంకా రాలా. నా కొరకే నేను బతుకుతున్నాను, కానీ మా కొరకు కాదు. నా వరకే నేను, కానీ నా సహవాసం వరకు కూడా నేను రాలా. నా స్వార్థమే నాది, కానీ అందరి ప్రయోజనాన్ని గురించి నేను ఎప్పుడు ఆలోచించలా. నా ప్రార్థనలో అది లేదు, నా విజ్ఞాపనలో కూడా అది లేదు, నా పశ్చాత్తాపంలో కూడా అది లేదు. ఈ కారణం చేత నా ముఖానికి సిగ్గే తెగి ఉంది ప్రభువా. ఇలాంటి పరిస్థితుల నడుమ దానియేలు బబులోనుకు వెళ్ళాడు. వారిలో మేషక్, షడ్రక్, అబేద్నెగోలు కూడా ఉన్నారు. అంత సామ్రాజ్యంలో ఓ నలుగురు పిల్లలు, యవనస్తులు, లేకపోతే బాలురు అంటారు, వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారు. వారి అంతరంగంలో ఉన్నదేంటి తెలుసా? మా అనే భావం. నాకు కనిపించిన మరో ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే దానియేలు గ్రంథంలో మీరు చూస్తారా? రండి వెళదాం. రెండవ అధ్యాయం.
18వ వచనం. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు, ఆగండి, తక్కిన జ్ఞానులు వీళ్ళని చంపాలనుకుంటున్నారు, కానీ వీళ్ళు తక్కిన జ్ఞానులతో కూడా మనం చావకూడదు అన్నప్పుడు తక్కిన జ్ఞానులు కూడా చావకూడదనే ఆలోచనే కదా. ఈ అర్థం చెప్తే వాళ్ళు కూడా బ్రతుకుతారు కదా. ఈ అర్థం చెప్పి వాళ్ళని చంపిద్దామనే ఉద్దేశం కాదు కదా. తమకు శత్రువులుగా మారి తమను చంపాలని ప్లాన్ చేసి మీరు వాళ్ళ నలుగురిని గొప్పగా ఆలోచించారు కదా, మొట్టమొదట వాళ్ళని చెప్పమనండి అని ముందుకు తోస్తే బబులోను జ్ఞానులు కూడా నశింపకుండా, వారితో పాటు తాము నశింపకుండా ఉండడం కోసం అందరి కొరకు ప్రార్థించినటువంటి ప్రార్థన కదా వీళ్ళది. దేవుడు ఉగ్రతా పాత్రను వాడుకున్నాడు. ఇశ్రాయేలు రాజులను చెరపట్టడం, సంహరించడం, ఇంకొకరిని అక్కడ రాజుగా నియమించడం, ఇవన్నీ నిర్దాక్షిణ్యంగా చేయడానికి నెబుకద్నెజరుకు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చిన వాడు ఆ రాత్రి అతనికి ఒక కల ఇచ్చాడు. కల వచ్చింది, విచిత్రం, కల మర్చిపోయాడు. దేవుని కార్యాలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో. దేవుడు ఎంత సామాన్యంగా ఉగ్రతా పాత్రని డీల్ చేస్తాడో. ఉగ్రతా పాత్ర అంతరంగంలో కలవరాన్ని ఎలా కలుగు చేస్తాడో. తన సేవకుడని పిలిచి తన పిల్లల్ని శిక్షించడానికి తన సాధనంగా వాడుకున్న వ్యక్తికి ఓ కల ఇచ్చి ఆ కల మర్చిపోయేటట్టు చేశాడు. ఆ కలకు జవాబైతే మేము చెప్తాం, కానీ కల అయితే మేము చెప్పలేం. అది అందరూ అన్నమాట. ఎవడు చెప్తాడండి నాకు ఈ కల వచ్చింది, నీకు ఈ కల వచ్చింది కదా మొన్న ఎవడని చెప్తాడా? అసాధ్యం కదా. అంటే దేవుడు శేషానికి దేవునికి అసాధ్యమైంది లేదు అని నిరూపించడం కోసం శేషాన్ని ఆయన వాడుకుంటాడు. మనం శేషంలో ఉంటే అందరి కోసం ప్రార్థించేవాళ్ళంగా ఉంటాం. మనం శేషంలో లేకపోతే మన కోసం మనం ప్రార్థన చేసుకునేవాళ్ళంగా ఉంటాం. శేషానికి ఉన్న అత్యున్నతమైన లక్షణం ఏమిటంటే రేపటి భవిష్యత్తు కోసం ప్రార్థించడమే కాదు, గతంలో జరిగిన లోపాలను ఇక జరగకుండా జాగ్రత్తలు వహించడం కూడా శేషం తీసుకునేటువంటి జాగ్రత్త. ఓ చిన్న కళ, కళలో ఓ రూపం చూశాడు, మర్చిపోయాడు. ఏంటది గుర్తురాదు. దేవుడు ఎంత గొప్పవాడంటే మీరు 2వ అధ్యాయం 46వ వచనం నుండి చదవండి. అంతటా రాజుగు నెబుకద్నెజరు, చాలండి, శేషం ఎదుట ఉగ్రతా పాత్ర సాష్టాంగపడేట్టు చేయగలిగిన దేవుడు ఆయన. మరిచిపోయిన కళ, దానికి దానియేలు ద్వారా ఇచ్చిన జవాబు, దాని వివరణ, దైవిక జ్ఞానం చేత శేషానికి లభిస్తుంది. శేషం ఎదుట
ఉగ్రతా పాత్రలు నమస్కారం చేయవలసిన దుస్థితి ఏర్పడుతుంది వాళ్ళకి. దుస్థితి కాదది, వాళ్ళ స్థితి అది. దేవుడు ఉగ్రతా పాత్రల విషయంలో ఆయన ఊరుకోడు. వాళ్ళని ఎలా డీల్ చేయాలని తెలుసు, వాళ్ళని ఎలా వంచాలని తెలుసు, వారి అంతరంగాల్లో కలవరం ఎలా కలుగు చేయాలో తెలుసు. మీరు అనుకుంటున్నారా గెలిచి వచ్చి సుఖంగా నిద్రపోయాడు అనుకున్నారా? ఈ కళ ద్వారా అతనికి నెమ్మది లేకుండా పోలేదా? దేవుడెవరు? శత్రువుల అంతరంగాలలో కలవరాన్ని పుట్టించేవాడు ఆయన. నెబుకద్నెజరు అంతరంగానికి నెమ్మది లేకుండా చేశాడు. ఎంత కోపం వచ్చింది అంటే బబులోనులో ఉన్న తన జ్ఞానులందరినీ కూడా చంపడానికి తీర్మానం చేసుకునే అంత కోపం వచ్చింది. అంటే ఎంత అతని అంతరంగం క్షోభించిందో ఆలోచించండి. కనిపించిన దృశ్యం చిన్నది కాదు, కనిపించిన ప్రతిమ పెద్దది. అది మర్చిపోయాడు. బంగారంతో ప్రారంభమైన శిరస్సు మట్టి ఇనుముతో ముగిసింది. ఇదంతా ప్రపంచ చరిత్ర. ఇప్పుడు మనం సరిగ్గా పాదాల దగ్గర ఉన్నాం. పొసగని ప్రభుత్వాలు అవి. ఒకదానితో మరొకటి పొసగదు. ఇనుము మట్టి ఎప్పటికీ కలవదు. అదే పరిస్థితి. రాజు బబులోను రాజు శిరస్సు అయితే నేటి డెమోక్రసీ వరకు, డెమోక్రటిక్ కంట్రీస్ వరకు ప్రపంచ చరిత్ర అంతటినీ దానియేలు ద్వారా చెప్పించాడు ఆయన. దానికి నెబుకద్నెజరు ఎవరితను? రాజులను సంహరించినవాడు కదూ, యెరూషలేమును పడగొట్టినవాడు కదూ, ప్రాకారాలను కూల్చినవాడు కదూ, గుమ్మాలను తగలబెట్టినవాడు కదూ, దేవుని ఉపకరణాలను తెచ్చి ఖజానాలో పెట్టినవాడు కదూ. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆలోచించండి. దానియేలు స్థానంలో మనం ఉండగలమా? దానియేలు కలిగి ఉన్న పవిత్రతలో మనం ఉన్నామా? దానియేలుకున్న నీతిలో మనం ఉన్నామా? దానియేలుకున్న ప్రత్యేకతలో మనం ఉన్నామా? దానియేలుకు ఉన్న ప్రార్థనలో మనం ఉన్నామా? దానియేలు కాపాడుకున్నటువంటి ఐక్యత ఆ నలుగురిలో ఉన్నామా? తానొక్కడే కాదు, దానియేలులో కనిపించే అత్యున్నతమైన లక్షణం ఒకటి నేను మీకు చూపిస్తాను ఈ రోజున. అత్యున్నతమైన లక్షణం అది శేషానికి ఉండే లక్షణం. చూడండి మీరు 2వ అధ్యాయం 48-49 వచనాలు. అప్పుడు రాజు దానియేలును బహుగా ఇచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతని బబులోనును సంస్థానములన్నింటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలోనూ ప్రధానునిగాను నియమించను. అయిపోయింది. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు షడ్రకు మేషకు అబేద్నెగోను వారిని బబులోను సంస్థానముల మీద. దానియేలులో ఉన్న ఉన్నతమైన సంగతి ఏమిటంటే, అయ్యా మనమే ప్రార్థన చేశాం. క్రెడిట్ని మనమే కొట్టేస్తాం. ఓ చోట మీటింగ్ జరిగింది. ఆ రోజు వాక్యం చెప్పేవారందరూ కూడా యవనస్తులే. ముందో వ్యక్తి వాక్యం చెప్పాడు, వెనకాల ఇంకొక వ్యక్తి వాక్యం చెప్పాడు. వెనకాల వాక్యం చెప్పిన వ్యక్తి మాట్లాడుతుండగా సహవాసం అంతా కన్నీటిమయమైంది. ప్రభువుని నమ్ముకొని వారు పరిశుద్ధాత్మదేవుని చేత ఒప్పించబడి పీకలు కోస్తే కోళ్ళు ఎలా కొట్టుకుంటాయో అలాగూ పశ్చాత్తాపంతో ఎక్కెక్కి ఏడుస్తూ కనిపించారు ఆ రోజు ప్రభువు నమ్ముకున్న జనం. ఆలోచించండి ఒకసారి.
అలాంటి పరిస్థితుల్లో దైవాత్మ కార్యం జరిగాక సాయంకాలానికి ఇంకొక పెద్ద సేవకుడు వచ్చాడు. పెద్ద సేవకుడు రాగానే ముందు మాట్లాడిన ఇద్దరు కుర్రాళ్ళేగా, ముందు మాట్లాడిన వాడు వెళ్ళి కూర్చుని పక్కనే, అన్నయ్య ఇవాళ నేను మాట్లాడినప్పుడు దేవుని ఆత్మకార్యం జరిగింది అన్నయ్య అన్నాడు. ఎవరు మాట్లాడినప్పుడు జరిగింది? ముందు మాట్లాడినప్పుడు జరగల, వెనకాల మాట్లాడినప్పుడు జరిగింది. కానీ తాను దేనికి తనకి ఆపాదించుకోలే? లేదు. వెనకాల వాడు ఉన్నాడు, ముందు అతను సిద్ధపరిచిన తర్వాత నేను మాట్లాడాను, అతనికి కూడా ఇది చెందుతుందని అనుకుంటాడా? అనుకోడుగా. వీఆర్ మిస్సింగ్ ద క్రెడిట్ టు ద కలెక్టివ్ సెన్స్. ఇన్ ద కలెక్టివ్ సెన్స్ ఆధిక్యత కూడా అందరికీ చెందిందిగా భావించాం మనం. శేషానుకున్న సంగతి ఏమిటంటే, అందరం సంఘం ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది. సేవకుడేనా? ఆధిక్యత పొందేదేవుడు సేవకుడే. పేరు ప్రఖ్యాతులు పొందడానికి ప్రయత్నం చేసేదేవుడు సేవకుడే. ఘనత గౌరవాలు ఎవరికొస్తే సేవకుడికే. చాలామంది ఇలా అంటారు, అన్న ఇంత పని మీరు ఎలా చేస్తున్నారు? మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. పుస్తకాలు ఎప్పుడు రాస్తున్నారు? పత్రిక ఎప్పుడు రాస్తున్నారు? నెలవంక ఎప్పుడు రాస్తున్నారు? పిల్లలకు పాటలు ఎప్పుడు చెప్తున్నారు రాస్తున్నారు? సండే స్కూల్ టీచర్స్కి పాఠాలు ఎప్పుడు రాస్తున్నారు? డివోషన్స్ ఎప్పుడు రాస్తున్నారు? యూట్యూబ్ మెసేజ్లు ఎప్పుడు చేస్తున్నారు? మీకు రెస్ట్ ఎక్కడిది? ఇది అనేది తీసుకుంటే ఇప్పుడు 98 కేజీలు ఉన్న వెంకటరత్నం 108 కేజీలు అయ్యేవాడు. నాకు ఒకటి తెలుసు, ఇది నా వల్ల అవుతున్న పని కాదని. రాసి ఇవ్వటం వరకు చేస్తే మిగతా పనులన్నీ చేసేది మీరు. ఇంతేగా. క్రెడిట్ నాది కాదు. నేను చెప్తాను, తమ్ముడు నేను కాదు, వెనక చాలామంది ఉన్నారు, శ్రమించేవారు ఉన్నారు, బాధ్యత వహించేవారు ఉన్నారు, పట్టుదల కలిగిన వారు ఉన్నారు, ప్రార్థించేవారు ఉన్నారు. మీరు వచ్చి చూడండి, ఆ పత్రిక పోస్ట్ చేసేటప్పుడు ఎంతమంది కనపడతారు? వాళ్ళెవరు మీకు ఎవరు కనపడరు. గుర్తుపెట్టుకోండి, లోపాల దగ్గర మా అనే ఆలోచన మనకు లేదు, ఘనత గౌరవాల దగ్గర మా అనే ఆలోచన మనకు లేదు. అందుకనే ఉగ్రతా పాత్రగానే నిలిచింది, కానీ తల వంచే సమయం ఇంకా మన మధ్యకి రాల. అదే వచ్చి ఉంటే దేవుడు ఉగ్రతా పాత్రల ఎడల ఎలా ప్రవర్తించాడో ఇప్పటికీ ప్రవర్తించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఆయనలో మార్పు లేదు. మారవలసింది మనం మారితే ఆయన కార్యాలు ఉగ్రతా పాత్రలు ఆయన చేస్తాడు. విడిచిపెట్టాడు, తన పిల్లల్ని విడనాడేవాడు కాదు. ఆయన మనలో నుంచి కోరుకుంటున్న ఈ కొద్దిపాటి విషయాలు మనం స్వీకరించొద్దా, ఆచరించొద్దా? ప్రభు అన్నారు, మనము సమీప గ్రామములకు వెళుదము రండి అన్నారు. మనము అన్నాడు ఆయన. ఏంటి మాట? మనం ఎవరు? వాళ్ళంతా ఆయన ఎవరు, వీళ్ళెవరు? సింహాసనాసీనుడైన వాడు, వీళ్ళెవరు? రేపు మట్టి అయిపోయేవాళ్ళు. ఆయన ఎప్పటికీ మన్ను కానివాడు. ఆయన మనం వెళదాం పదండి అన్నాడు. మీరు నాకు జత పనివారు అన్నాడు. మనం ఆయన జత పనివారం. అసలు దీనికి ఏమైనా అర్థం ఉందా?
క్రీస్తు యేసును కలిగిన మనస్సు వీళ్ళలో కనిపిస్తుంది, ఆ మనసు మనలో కనిపించదు. ఈ కారణం చేత శ్రమ సమయాన ఉగ్రతా పాత్రలు దైవోగ్రతను మన మీద కుమ్మరిస్తున్న సమయాన మనలో ఈ సెన్స్ లేదు, ఈ రిపెంటెన్స్ లేదు, ఈ యూనిటీ లేదు. మనం ప్రభు మనసును కోల్పోయాం. అందుకనే దేవుడు ఉగ్రతా పాత్రల విషయంలో, అయ్యా ఇంకెప్పుడు చేస్తావు, ఇంకెంతకాలం, ఇంకెంతకాలం సహించం, మనం మారకుండానే త్వరగా జవాబులు చేయాలి. అయాచితంగా వచ్చే ప్రార్థనా జవాబులు నిష్ఫలమవుతాయి, ఉపయోగరహితం అవుతాయి. పాఠం నేర్చుకున్న తర్వాత వచ్చే జవాబు ఉందే, దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ వార్నింగ్ అండ్ ఎ మెసేజ్, ఈవెన్ ఎన్ ఎంకరేజ్మెంట్ టు ద కమింగ్ జనరేషన్స్. కానీ నేడు అది కాదుగా, మనం వీటిని కోల్పోయాం. దేవుడు నేటికి ఉగ్రతా పాత్రల విషయంలో కార్యం చేస్తున్నాడు. ఉన్నారు, శేషం లేరనకండి, కానీ మనలో ఉన్నారా లేదో మనం ఆలోచన చేసుకుందాం. శేషం ఉన్నారు, ఏడ్చేవాళ్ళు ఉన్నారు, మోకరించేవాళ్ళు ఉన్నారు, ఐక్యతను కాపాడుకునేవారు ఉన్నారు, మా అనే భావంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. మనం అందులో లేవు. ప్రభు పాదాల దగ్గర మన లోపాలను ఒప్పుకొని బలలో పాలు పొందుదాం, మోకరిద్దాం.